ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 4వ వార్డు గాంధీ కాలనీ నుంచి ఎల్ఐసి కాలనీ వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు కాలనీ వాసులతో కలిసి శంకుస్థాపన చేసి పనులు వేగవంతంగా పూర్తి చేసి త్వరగా కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించిన కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ లోని ప్రతి వార్డులోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కంటోన్మెంట్ ను సమస్యలే లేని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ ప్రెసిడెంట్ సురేఖాపాల్, వార్డు అధ్యక్షులు సత్యనారాయణ, వార్డు ఇన్ఛార్జ్ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు బద్రీనాథ్ యాదవ్, అశోక్, ధనశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మన అయిపోయినాకనే దాని రోడ్ వేస్తాం. సగమే వేసింది కాబట్టి ఇది అయినాక చేస్తారా, మీరు చేసుకుంటే అయిన కానీ ఇమీడియట్గా అది కూడా చేసేస్తారు. ఓకేనామా? దీని తర్వాత మీకు ఉన్నది ఒక వైర్ లేదా కదా, 11:30 చెప్పిన నమస్తే 11:30కే చెప్పినామా. సైడ్కి వరండి అర్థం జరిగే ఒక నిమిషం సైడ్కి వచ్చి ఒక్కొక్కరు సైడ్గా రండి. అడ్డం వస్తే వీడియో ఫోటో సరిగా రాదు. మళ్ళీ రైట్ రైట్ ఒక్కొక్కరు రోల్ చేయండి, గబడి చేయకూడదు.
కొంచెం వెనక జరగదు అందరూ వచ్చేసి కొంచెం దూరం ఉన్నా నేను అందరూ వస్తారు కొంచెం వెడల్పున్నాను కొంచెం వెడల్పున్నాను కొంచెం దూరం ఉన్నాను అరే ఉండండి పని చేయకుండా ఆర్ఐ మేడం కి కంప్లైంట్ ఇచ్చి పిలిపించారు. చూసుకోరు నాదేం లేదు మీరు చూసుకొని చేసుకోండి వాళ్ళకి ఇబ్బంది కాకుండా మీకు ఇబ్బంది వాళ్ళకి మీరు మాట్లాడుకోమని నేనేందుకు చెప్తా వాళ్ళని కూడా అడిగి అందరు ఇంట్రెస్టే అడిగి నీకు వచ్చే ముందు అడిగినా అది అన్ని మాట్లాడేసి ఇచ్చినా ఒక బడ్జెట్ లేదంట ఆదిలక్ష్మమ్మ పక్కన మన పాము వచ్చింది అడవి నుంచి ఇంకా చేసి గతంలో నేను నామినేటెడ్ మెంబర్ అయిన తర్వాత ఇక్కడ పాదయాత్ర చేయడం అయింది. వీళ్ళ సమస్యల మీద వీళ్ళని ఆ రోజు నిలవడం జరిగింది. దానికి గాను నేను వీళ్ళకి సీసీ రోడ్డు అలాగే డ్రైనేజ్ లైన్ చేయిస్తానని మాట్లాడడం జరిగింది. ఈరోజు అది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఒకటి 18 లక్షల సీసీ రోడ్డు, డ్రైనేజ్ లైన్ ఒకటి 8 lakhs ఒకటి. ఈ రెండు ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఈరోజు నామినేటెడ్ మెంబర్గా ఇక్కడికి వచ్చి ఈ ఇనాగ్రేషన్లో పాల్గొనడం జరిగింది. అంగన్వాడీ గురించి మేము మహిళలందరూ చెప్పడం జరిగింది. తప్పకుండా మా ఎంపీ గారి దృష్టికి, రాజేంద్ర అన్న గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ అంగన్వాడీ కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియదు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.